ఇవ్వలేదు, సంతోషం. మీ కారణాలు ఉన్నాయి, మీ ఫైట్ చేసుకుంటే అది వేరే విషయం. కానీ కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. వైజాగ్ పోర్ట్లో ఎందుకు నాకు సిపిఐ వాళ్ళు నచ్చారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. మనకి ఉన్న మినిరత్న కంపెనీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసేస్తుంటే దానిని ట్రేడ్ యూనియన్స్ ద్వారా వామపక్షాలు సిపిఐ కానీ సిపిఎం కానీ అడ్డగోలుగా నిలబడితే అది దృష్టికి వస్తే నా దృష్టికి వచ్చింది. వామపక్షాలు నిరంతర పోరాటాలు చేస్తున్నాయి, కానీ ఒకసారి ఇంకొంచెం అదనపు బలం కావాలి వాళ్ళకి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఉద్యోగాలు వచ్చేది, మనకి సంపద వచ్చేది, డబ్బులు వచ్చేది, దానివల్ల 10 ఉద్యోగాలు వస్తాయి మన వైజాగ్కి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా తీసేద్దామంటే వామపక్షాలు పోరాటం చేస్తుంటే ఆ రోజున మన జన సైనికులు నా దృష్టికి తీసుకొస్తే, ఆ రోజున ప్రధానమంత్రి గారంటే భయపడే వ్యక్తులు ఆ రోజున అందరూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారితో సహా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా, ప్రధానమంత్రి గారు అంటే వణుకు, వెన్నులో వణుకు ఆయనకి. ఎక్కడో వాళ్ళ కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ ప్రజలను భయపెడతానంటే ఎట్లా వైసీపీ నాయకులు? ఇది ట్రేడ్ యూనియన్ ప్రాంతం బాబు, ఇది ట్రేడ్ యూనియన్ వ్యక్తుల ప్రాంతం. ఇది మీరు కిరాయి మోకలను తీసుకొచ్చి వైజాగ్ తాలూకు పవిత్రతని చెడగొడతామంటే ఏం చేస్తామో తెలుసు కదా, మీరు చెప్పండి ఒకసారి వాళ్ళకి. నేను మాట్లాడను ఎలక్షన్ కోడ్, నేను మాట్లాడను. ఏం చేస్తామంటే ఏమి లేదు. వైకాపా ఇక్కడికి వస్తే, వైకాపా రాదులేండి. ఎందుకు రాదులేంటే జడి గారు వచ్చేసారు కాబట్టి వైకాపా రాదు. అస్సలు ఎందుకంటే ఆయన చూడగానే దడ వస్తుంది వాళ్ళకి. మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకుంటే జేడీ గారు తీసుకురావడానికే కదా మీ ముందు పెట్టింది ఈ రోజున. ఆయన ఏం లేదు, వైకాపా వస్తే తెలుగుదేశం పార్టీ చేసిన కబ్జాలు ఒక ఎత్తు అయితే, వైకాపా వస్తే ఉండదు కబ్జాలు. మీ ఇంట్లోకి వచ్చేస్తారు, తీసేసుకుంటారు మొత్తంగా. ఆ ఇల్లు నాది, అది నాది, ఇది నాది, అది కదుకో ఆ కొండ నాది, ఆ కొండ మీద ఉన్న పుట్ట నాది, ఆ కొండ పైన ఉన్న చెట్టు నాది. ఇలాంటి దోపిడీలు చేస్తారు. అందుకని ఇలాంటి దోపిడీలు అరికట్టడానికి, అవినీతిని అంతమొందించడానికి ఒక కొత్త వాళ్ళంటే తెలుసు కదా మీకు, రక్షణ వ్యవస్థ నడిపించే అధికారి బ్రిటిష్ టైంలో. సో మనకి వైజాగ్కి జేడీ గారు కొత్త వాళ్ళు, ఎంపీ కాదు ఆయన, కొత్త వాళ్ళు ఆయన. అంటే ఈ కొత్త వాళ్ళు ఎలాంటి కొత్త వాళ్ళు అంటే తోలు తీసే కొత్త వాళ్ళు, అన్యాయాన్ని తోలు తీసే కొత్త వాళ్ళు, అవినీతిని చూస్తే పారిపోయే కొత్త వాళ్ళు, కిరాయి మోకల్ని డబ్బులు ఇచ్చి గోండాలు తీసుకొస్తే వాళ్ళకి సరైన చక్కటి పోలీస్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చే కొత్త వాళ్ళని వైజాగ్కి పెడుతున్నాం. ఇందాక చెప్తా, అలాగే ట్రేడ్ యూనియన్ గురించి మాట్లాడుతుందాక చెప్తున్నాను. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి, ఆ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రధానమంత్రి గారంటే అందరికీ భయం, నరేంద్ర మోదీ గారంటే అందరికీ భయం. మీకు లేదు, నాకు లేదు, అది నాకు తెలుసు. మరి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? మనమేం తప్పులు చేయలే. ఆయన మనల్ని బిగించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఏమి లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి బోల్డని కేసులు ఉన్నాయి అన్న, నాకు స్పెషల్ స్టేటస్ అంటే ఆయన ఫైల్ చూపిస్తారు. ఆయన ఇదిగో నీ కేసుల ఫైలు, నీ ఎన్ఫోర్స్మెంట్ ఫైల్స్, నీ ఈడీ ఫైల్స్. మరి అలాంటి వాళ్ళు మనకి ఏం న్యాయం చేస్తారబ్బా? మీరు ఒకసారి ఆలోచించండి. అరే సరే ఆలోచించి చెప్పండి.
ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పింది కూడా ప్రశాంతంగా ఇంటికి పోయి బాగా ఆలోచించి చాయ్ కాఫీలు తాగుతూ